ఇక ఏపీలో తానే అన్ని చేశాననే భ్రమలో జగన్ ఉన్నారంటూ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లు ఇంట్లోనే కూర్చున్నారని, ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు జనంలోకి వెళ్లారో చెప్పాలని నిలదీశారు. ప్రజలకు అన్ని తెలుసు కాబట్టే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు ఇచ్చారన్నారు. రెడ్డి గారు ఒక హాల్సినేషన్లో ఉన్నారండి, ఒక భ్రమలో ఉన్నారు. అన్ని తనే చేశాను, 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని పరిపాలన సాగించి మొత్తం అన్నీ కూడా జరిగిపోయామన్న ఒక ఆలోచనలో ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు తిరిగారు ఒకసారి చూడండి ఒకసారి. సో ఈయన ఏంటంటే ఒక భ్రమలో గత 5 సంవత్సరాలు బ్రతికి కేవలం పర్సంటేజెస్ మీదే ఆయన పాలన సాగించారు. ఈరోజు మళ్ళీ ఈ ప్రారంభించేసరికి నేనే చేశానంటున్నారు. డేటా సెంటర్ స్టార్ట్ అవుతే నేనే చేశానంటున్నారు. అక్కడికి వచ్చి అక్కడ ఎయిర్పోర్ట్ అంటే నేనే చేశానంటారు, పోలవరం అంటే నేనే చేశానంటున్నారు. అన్నిట్లు కూడా తనే చేస్తారు. మరి ఆయన 5 సంవత్సరాలు ఏం జరిగిందని చెప్పమంటే చెప్పట్లే, ఎంత శాతం పనులు జరిగామంటే చెప్పట్లే, శంకుస్థాపన ఎవరు చేశారంటే చెప్పట్లే. ఇవన్నీ ఎలాగంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గత 5 సంవత్సరాలు ఎంత దుర్మార్గంగా ఈ గొడ్డలపాటి పాలన చేసిందన్నది ప్రజలందరి మధ్యలో ఉన్నారు కనుకనే వాళ్ళు 11 సీట్లు ఇచ్చి పంపించారు.